వింటున్నావా సహోదరే? ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాను. వింటున్నావా సహోదరా? ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాను. కుక్క కంటే హీనంగా జీవిస్తున్నాను. శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు, అపవిత్రపరుచుకుంటున్నావు, రోజు రోజుకు దిగజారిపోతున్నావు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నావు, కళ్ళు తెరిస్తే కామంతో చూస్తున్నావు, పాపం చేయడానికి తహతహలాడుతున్నావు. శరీరం అంతా నిలువెల్ల అపవిత్రతతో నిండిపోయింది. కానీ చాలా ఈజీగా తీసేసుకుంటున్నావు. తాగడం అనేది కామన్ అండి, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎంతకాలం పిల్లలతోనే ఉంటామండి? బయట ఎవరో ఒకరిని పెట్టుకోవడం తప్పే ఉందండి. తాగడం తప్పు కాదు, వ్యభిచారం చేయడం తప్పు కాదు, ఎవరితో ఒకదాన్ని ఉంచుకోవడం తప్పు కాదు, పరాయి పురుషునితో రిలేషన్షిప్లో ఉండడం తప్పు కాదు. ఈజీ అయిపోయింది, కామన్ అయిపోయింది ఈరోజు కొంతమందికి. మరికొన్ని పాపిష్టి క్లబ్బులే వచ్చేసినాయి. భర్త భార్య ఎక్స్చేంజ్ క్లబ్బులట. నిర్భయంగా భార్యాభర్త వెళ్తారు, భార్యాభర్తలు వస్తారు, ఎవరితో పడుకోవాలో నిర్ణయం తీసుకుంటారు, ఎక్స్చేంజ్ చేసేసుకుంటారట. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఈరోజు సమాజం వస్తుంది అంటే ఏమందాం చెప్పండి? అది వాళ్ళకి తప్పుగా కనిపించట్లా. వ్యభిచారం చేసే స్త్రీకి వ్యభిచారం తప్పుగా కనిపించట్లా, అది తనకు అవసరంగా కనిపిస్తుంది. ఏం చేస్తా, నా భర్త తాగుబోతాడు, పిల్లల్ని పోషించలేకపోతున్నాను కాబట్టి వ్యభిచారం చేస్తున్నాను సమర్థించుకుంటుంది. వ్యభిచారం చేసే పురుషుడు సమర్థించుకుంటున్నాడు. నా భార్యతో నాకు సఖ్యత లేదు, నా భార్యతో నాకు సరిగా లేదు కాబట్టి నేను బయట నాకున్న కోరిక నెరవేర్చుకుంటున్నాను. నా భర్త నన్ను పట్టించుకునేవాడు కాదు, నా భర్త పనికి మాలిన వాడు కాబట్టి నేను పరాయి పురుషునితో నేను సాంగత్యం కలిగి ఉంటున్నాను. చేసేటటువంటి పాపిష్టి పనిని చాలా సులభంగా సర్దుకొని సరిపెట్టుకొని తప్పు కానట్టుగా భావించేవాళ్ళు, లైట్గా తీసుకునేవాళ్ళు మన మధ్య లేరంటారా? సహోదరి సహోదరులు, పాపాన్ని చాలా లైట్గా తీసుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం సీరియస్గానే తీసుకుంటాడు. మర్చిపోకండి, దావీదు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన వ్యవహారాన్ని చాలా లైట్గా తీసేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పాడు చేశాడు అనుకోండి, అది తెలిసినటువంటి మీకు మనకు కోపం వస్తుందా? ఒక అమ్మాయికురాల్ని ఒక అబ్బాయి దారుణంగా పాడు చేశాడు అనుకోండి, కోపం వస్తారా? అది నేరమా కాదా? వాడు దొరికితే వాడిని శిక్షిస్తారా, శిక్షించరా? చట్టం శిక్షిస్తుందా, శిక్షించదా? శిక్షిస్తుంది. ఎందుకని? ఒక అమ్మాయిని పాడు చేశాడు కాబట్టి వాడిని శిక్షించాల్సిందని చెప్పి ధర్నాలు చేస్తారు. శిక్ష పడేంత వరకు శాయశక్తుల న్యాయం జరిగేంత వరకు పోరాడతారు. ఎందుకంటే ఆ అమ్మాయి జీవితంలో ఒక అబ్బాయి అఘాత్యానికి ఒడిగట్టాడు, పాడు చేశాడు, అది పాపం. సరే, ఒక అబ్బాయి అమ్మాయి ఇష్టపూర్వకంగానే వ్యభిచారం చేశారు, ఇష్టపూర్వకంగానే శారీరకంగా పాపం చేశారు. ఇప్పుడు అది తప్పంటారా కాదంటారా? హలో, తప్పుగా ఈరోజు సమాజం చూస్తుందా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పాడు చేయడం తండ్రి చూశాడు, కత్తి పట్టుకుని వచ్చేశాడు. వెంటనే కూతురు, డాడీ వాడిని ఏం చేయకండి, నా ఇష్టపూర్వకంగానే వచ్చాడు అంటే, నీ ఇష్టపూర్వకంగా వాడు నీతో పాపం చేస్తే నేను కత్తి దించేసేయాలా? ఏమంటుంది చెప్పండి? వాడిని ఏం చేయకండి, వాడికి ఏం తెలియదు పాపం, నేనే రమ్మంటే వచ్చాడు, నా ఇష్టపూర్వకంగానే ఇంట్లోకి వచ్చాడు, నా ఇష్టపూర్వకంగా నా గదిలోకి వచ్చాడు. డాడీ వాడి మీద కత్తి ఎత్తారండి, నా ప్రాణం తీసేసుకుంటా. పనికి మాలింది. అలాంటిది బతకూడదండి. ఇది పాపం కాదా? ఏమర్థమవుతుంది మనకి? ఒక వ్యక్తి బలవంతంగా రేప్ చేస్తే అది తప్పు, ఇష్టపూర్వకంగా తప్పు చేస్తే అది తప్పు కాదా? అంతే తప్పు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఒకడు ఒక అమ్మాయిని బలవంతం చేసినా, ఒక అబ్బాయి అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసిన పెళ్లి కాక మునుపు, అది దేవుని దృష్టిలో మాత్రం నేరం. దావీదుకి అది అర్థం కాల. ఆమె ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేశాం, నేనేమో రేపు చేయలేదు కదా, బెత్షెబాని పాడు చేయలేదు కదా, నేను ఆమెకి ఇష్టం లేకుండా బలవంతం చేయలేదు కదా, నా కోరికను వెళ్ళబుచ్చాను, నీకు ఇష్టమైతే నేను ఒకవేళ నీవు సమ్మతించినట్లయితేనే కలుస్తాను. మరి ఏం జరిగిందో తెలియదు,
కానీ ఒకటి మాత్రం వాస్తవం, అక్కడ బెత్షెబా వ్యతిరేకించినట్టుగా లేదో. వ్యతిరేకించి ఉంటుందండి కానీ అక్కడ రాయలేదని అనకండి. నెక్స్ట్ పేజీలో 13వ అధ్యాయంలో తామారు అనేటువంటి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పాడు చేసే ప్రయత్నం చేస్తే ఆమె వ్యతిరేకించింది. యోసేపు అనేటువంటి ఒక యవ్వనస్తుడిని పొతీఫరు భార్య పాపం చేయడానికి ప్రోత్సహించినప్పుడు యోసేపు వ్యతిరేకించాడు. అది రాయబడి ఉంది. బెత్షెబా వ్యతిరేకించినట్టుగా రాయబడలా. కాబట్టే సహజంగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే సమ్మతితోనే ఇష్టపూర్వకంగానే ఇద్దరు పాపం చేశారు. ఇష్టపూర్వకంగా పాపం చేసినా దేవుని దృష్టిలో వ్యభిచారమే. ఆ వ్యభిచారానికి వచ్చే శిక్షే. అర్థం చేసుకోండి. కానీ దావీదు జీవితంలో జరుగుతున్న ఘోరాలను బట్టి ఇంత కూడా బాధ లేదు, చింత లేదు. పైపెచ్చు అంటున్నాడు, లైట్గా తీసుకో, పెద్దగా వరి ఏమి కావద్దు. వ్యభిచారాన్ని లైట్గా తీసుకోవచ్చా? టేక్ ఇట్ ఈజీయా? దయచేసి గమనించండి. దావీదు చేసిన పాపాన్ని గురించి ఎంత లైట్గా తీసుకున్నాడో, కానీ ఇదే పాపం విషయంలో యోసేపు ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూద్దాం రండి. 39వ అధ్యాయానికి వెళ్దాం. 9వ వచనం ఆదికాండంలో వ్యభిచారం పట్ల యోసేపు యొక్క అభిప్రాయం ఏమిటి? లైట్గా తీసుకోవచ్చా, సీరియస్గా తీసుకోవాలా? 9వ వచనం 39వ అధ్యాయం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు, కాబట్టి అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత. చూడండి, వ్యభిచారం పట్ల యోసేపుకున్న అభిప్రాయం ఏంటో తెలుసా? నేను ఇంత ఘోరమైన దుష్కార్యము ఏమిటట? దేవునికి విరుద్ధంగా చచ్చినా చేయను. వ్యభిచారం పట్ల యోసేపుకున్నటువంటి అభిప్రాయం ఏమిటది? అది ఘోరమైన దుష్కార్యం. వింటున్నారా సహోదరి సహోదరులు? నువ్వు ఈజీగా తీసేసుకోవచ్చు. నేను బలవంతం చేయట్లేదండి. ఆమెకి ఇష్టం కాబట్టి ఆమెతో కలుస్తున్నా, అతనికి ఇష్టం కాబట్టి ఇద్దరు ఇష్టపడే కలుస్తున్నామండి. మీరు ఇష్టపడి మీకున్న కోరికలు నెరవేర్చుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అదేంటి తెలుసా? ఘోరమైన దుష్కార్యం. యోసేపు యొక్క అభిప్రాయం ఘోరమైన దుష్కార్యం. మరి యోబు యొక్క అభిప్రాయం 31వ అధ్యాయం. అక్కడ యోబు యొక్క అభిప్రాయం ఉంది వ్యభిచారం విషయంలో. యోబు గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. అక్కడ 39:9, ఇక్కడ 31:9. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఇది దుష్కామ కార్యము. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. అది నాశన కూపము వరకు దహించు అగ్ని హోత్రము. అది నా ఆదాయమంతయు నిర్మూలన చేసేస్తుంది. యోబు ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ నా కన్నులు కానీ పక్కింటి దాని మీద పడినట్లయితే, నా ఆలోచనలు కానీ ఎదురింటి దాని మీద పడినట్లయితే, పక్కింటి దాన్ని కావచ్చు, ఎదురింటి దాన్ని కావచ్చు, పక్కన పనిచేసే దాని మీద కావచ్చు, నా కళ్ళు పడి ఆ కళ్ళల్లో మోహం ఉన్నట్లయితే ఎవడో ఒకడు వచ్చి నా భార్యను పాడు చేసేస్తాడు. అంత ఘోరమైన తప్పు. ఇది యోబు యొక్క ఆలోచన విధానం. పరస్త్రీని మోహించడం కానీ, పరస్త్రీ మీద ఆశ పెట్టుకోవడం కానీ, పరపురుషుడి మీద ఆశ పెట్టుకోవడం కానీ, మోహపు తలంపులు కానీ, తలంపుల్లో పాపం చేయటం కానీ. యోబు అంటున్నాడు, పరాయి దాని యొక్క ఇంటి దగ్గర కాపుగాయడం కానీ, ఆమెను మోహించటం కానీ ఒకవేళ నేను చేసినట్లయితే అది ఏమిటంట? దుష్కార్యము. అలా జరిగినట్లయితే మరొకడు వచ్చి నా పిల్లం కోసం కాపుగాస్తాడు, మరొకడు వచ్చి నా పిల్లం మీద కన్ను వేస్తాడు. ఆఖరికి నా పిల్లం ఏం చేస్తుందట? వాడితో తిరుగలు విసరవలసి వస్తుంది. ఇంత సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి యోబు వ్యభిచారానికి తావివ్వలేదు. దావీదు
చాలా లైట్గా తీసేసుకున్నాడు. యోబు అన్నమాట ఏంటి తెలుసా? నేను కానీ పరాయి స్త్రీ మీద కన్ను వేసినట్లయితే పరాయి వాడు నా భార్యను పాడు చేస్తాడు. దావీదు పరాయి స్త్రీ మీద కన్ను వేశాడు. దావీదు భార్యను ఎవడు పాడు చేశాడో తెలుసా మీకు? తెలుసా అండి? దావీదు కొడుకే పాడు చేశాడు. దావీదు కొడుకే దావీదు భార్యను పాడు చేసేసాడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. నువ్వేం విత్తుతావో కోయక తప్పదు. యోబేమో భయపడిపోయాడు. నేను కానీ పొరపాటున మోహపు చూపులు పెట్టుకొని ఆ స్త్రీని ఈ స్త్రీని పరాయి స్త్రీని మోహించినట్లయితే రేపొద్దున అదే గతి నా భార్యకి పడుతుంది. నేను పరాయి స్త్రీ మీద కన్ను వేస్తే పరాయి వాడు నా పిల్లం మీద కన్ను వేస్తాడు. నేను పరాయి స్త్రీతో పాపం చేస్తే రేపొద్దున పరాయి వాడు వచ్చి నా పిల్లంతో పాపం చేస్తాడు, కాపురం చేస్తాడు. కాబట్టి ఇది ఘోరమైన దుష్కార్యం కనుక నా కన్నులను కాపాడుకుంటాను. 31వ అధ్యాయం 1వ వచనం అదే యోబు గ్రంథం. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా. కన్యకను ఎలా చూస్తాను? పరాయి స్త్రీ జోలికి ఎందుకు వెళ్తాను? పరాయి స్త్రీల మీద కళ్ళు ఎందుకు వేస్తాను? పడి ఎందుకు చూస్తాను? ఉద్యోగం చేసే చోట ఆమెను ఎందుకు చూస్తూ ఉంటాను? ఉద్యోగం చేసే చోట అతన్నే ఎందుకు చూస్తూ ఉంటాను? కళ్ళతో ఒకవేళ నా జీవితంలో కళ్ళల్లో కామం ఉన్నట్లయితే, తలంపుల్లో మోహించినట్లయితే రేపటి దినాన అదే స్థితి నాకు వస్తుందిగా. అదేవిధంగా నా భార్యను చూస్తారుగా. అది దుష్కామ కార్యంగా అది జరగడానికి వెళ్ళలేదు. పాపాన్ని, వ్యభిచారాన్ని ఇంత సీరియస్గా యోబు తీసుకున్నాడు. యోసేపేమో ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవునికి విరోధంగా ఎలా చేస్తాను అనుకుంటున్నావు? నువ్వు ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ మానాన్ని మాత్రం పోగొట్టుకోను. కాబట్టి అద్భుతమైన ఆదర్శ ఆత్మీయుడిగా యోసేపు నిలిచాడండి. యోబుని చూడండి, ఆదర్శం. యోసేపుని చూడండి, ఆదర్శం. దానియేలును చూడండి, ఆదర్శం. దావీదు మాత్రం ఆదర్శంగా మిగలలేకపోయాడు, హెచ్చరికగా మారిపోయాడు. సంగమా, బ్రతికున్న 3 నాళ్ళు 10 మందికి మనం ఆదర్శంగా ఉండాలి తప్ప అడ్డుబండగా ఉండకూడదు. 10 మందిని అపవిత్రపరిచే దౌర్భాగ్య స్థితికి నువ్వు చేరకూడదు. దావీదు చేసినది దావీదు దృష్టిలో చాలా ఈజీగా అనిపించింది. మటర్లు చేసేసి టేక్ ఇట్ ఈజీ, వాడిని చంపేశామని చెప్పి బాధపడతావేంటి? టేక్ ఇట్ ఈజీ. ఎంత దారుణం అండి! అభము శుభము ఎరుగునటువంటి ఒక నీతిమంతులను చంపేసి టేక్ ఇట్ ఈజీ. ఎంత కరుడు గట్టిన స్థాయికి దావీదు చేరిపోయాడో చూడండి. అంతటితో ఆగల ఈ డ్రామా. ఊరియాను చంపించేశాడు. ఆ విషయం కాస్త బెత్షెబాకు తెలిసింది. బెత్షెబా ఏమో గొల్లున ఏడ్చింది. ఏడుపో. మళ్ళా చెప్తున్నా, పాపము ముగింపు ఏడుపో. అక్రమ సంబంధాలు మిగిల్చేది ఏడుపో. ఆ ఏడుపు దావీదు జీవితంలో ఇంకా స్టార్ట్ కాబోతుంది. ఏడ్చేసిందండి. భర్తను పోగొట్టుకుని ఏడ్చేసింది. అంగలార్పు సమయం అయిపోయింది. అంగలార్పు చదువు. 2వ మాట ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సందేశంలో అది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏమిటది? 11వ అధ్యాయం 27వ వచనం. తన భర్త కొరకు అంగలార్చాను. అంగలార్పు కాలము తీరిన తరువాత, ఆమె ఏడుపు ఆపేసిన తర్వాత, ఇప్పుడు నా ప్రశ్న, ఎంతకాలం ఏడ్చుంటుంది? ఏమంటారు? భర్త చనిపోయిన తర్వాత భార్య అయినటువంటి బెత్షెబా ఎంతకాలం ఏడ్చుంటుంది? సహోదరులు ఒక విషయం చెప్తా, ఇది నగ్న సత్యం. నువ్వు నీ భార్యని ఎంత ప్రేమించినా, అమ్మా, నువ్వు నీ భర్తని ఎంత ప్రేమించినా, మీ బిడ్డల్ని మీరు ఎంత ప్రేమించినా, చచ్చిపోయిన నాడు 24 గంటలు కూడా దగ్గర పెట్టుకోరు. కీప్ ఇన్ మైండ్. నువ్వు చచ్చిపోయిన తర్వాత 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఆ కుటుంబానికి ఆధారంగా నువ్వు బ్రతికినా సరే, నువ్వు చచ్చిపోయిన తర్వాత 24 గంటల్లో నేను సాగనంపేస్తారు.
అరే నా భర్త నాతో పాటు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉన్నాడు, తీసుకుపోతారేమిటి, కనీసం ఒక వారమన్నా ఉంచండి అని అనే భార్య ఉంటుందంటారా? అనే భర్త ఉంటాడంటారా? ఓ పక్క ఏడుపు ఏడుపు ఏడుపు. ఎప్పుడు అంటున్నారా? ఎప్పుడంటున్నారు? ఎప్పుడంట ఏంటి ఎప్పుడంట? తీసుకుపోయే కార్యక్రమం. ఆ రోజంతా ఏడుస్తారు పాపం. పిల్లలు ఏడుస్తారు, భార్య ఏడుస్తుంది, లేక భర్త ఏడుస్తాడు, పిల్లలు ఏడుస్తారు. అసలు ఆ రోజు సెల్ ఫోన్ ముట్టుకోరంటే ఈ రోజుల్లో సాధ్యమంటారా? నాన్న శవం ఎక్కడున్నా, అమ్మ శవం అక్కడున్నా చాటింగ్ చేసేవాళ్ళు లేరంటారా? రీల్స్ చూసుకునేవాళ్ళు లేరంటారా? అంతెందుకండి, గొంతు చించుకుని వాక్యం చెప్తున్నాను కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఇప్పుడు కూడా సెల్ ఫోన్ రీల్స్ చూసేవాళ్ళు లేరంటారా? నువ్వు చావడం ఆలస్యం, చచ్చిన రోజు ఏడుస్తారో, రెండో రోజు నటిస్తారో. పల్లెటూరులోనే నేను పెరిగా. నాకు తెలిసిన బంధువులు ఇంట్లో ఒకడు చచ్చిపోయాడు. ఏం ఏడ్చారులే. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి మరణ వార్త అంత త్వరగా తెలిసేది కాదు. చచ్చిపోయిన తర్వాత బంధువులు వచ్చేవాళ్ళు, 4వ రోజునో 5వ రోజునో వచ్చేవాళ్ళు. ఆ బంధువులు వస్తున్నారని చెప్పేసి ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు. అక్కడ గుమ్మం దగ్గర చూసేది, చచ్చిపోయావారా మొదలు పెట్టేది. ఇదంతా నేను చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు దాకా చక్కగా కబుర్లు చెప్పుకుంటా ఉందిగా, అన్యాయం చేసేసాడు, నాకు అన్యాయం చేసేసాడు. ఓరి వాళ్ళు రావడం ఆలస్యం అండి. ఓ ఏడుపు. నేనేమో చిన్నవాడిని, కిందకి వెళ్ళి మరి చూసేవాడిని. ఇది నిజంగా ఏడుస్తుందా లేకపోతే నటన? ఒట్టి చెప్పండి, ఒట్టి. ఇది 4వ రోజుకే, మొగుడు పోయిన 4వ రోజుకే కళ్ళల్లోంచి ఏం రావట్లా? వాస్తవం. నువ్వు చచ్చిపోయిన తర్వాత, సమాధి చేసేసిన తర్వాత ఎవడి పనిలో వాడు ఉంటాడో, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, పెళ్ళం కావచ్చు, మొగుడు కావచ్చు, ఆ మొదటి రోజో 2వ రోజో 3వ రోజో కాస్త బాధపడతారు. ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళ, ఎవరి చాటింగ్లు వాళ్ళ, ఎవరి ఫోన్లు వాళ్ళ, ఎవరి ఉద్యోగాలు వాళ్ళ. 20, 30, 40 సంవత్సరాలు కలిసి ఉన్నప్పటికీ కూడా మర్చిపోవడానికి వారం చాలు. ఇది వాస్తవం. అత్త చచ్చిపోయాడు, బత్షెబ ఏడ్చింది. ఎంతకాలం ఏడ్చుంటుంది? మీరు బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే యాకోబు చచ్చిపోయినప్పుడు 7 రోజులు ఏడ్చారు. 51వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. సమూయేలు చచ్చిపోయినప్పుడు 7 రోజులు ఏడ్చారు. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. మోషే అహరోనులు చచ్చిపోయినప్పుడు 30 రోజులు ఏడ్చారు. యాకోబు కోసం 7 రోజులు ఏడ్చారు, సమూయేలు కోసం 7 రోజులు ఏడ్చారు. 8వ రోజులు ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. మోషే చచ్చిపోయినప్పుడు, అహరోను చచ్చిపోయినప్పుడు 30 రోజులు ఏడ్చారు. ఆ తర్వాత ఎవడి పనులు వాడు బిజీ అయిపోయాడు. మోషే చచ్చిపోతేనే, యాకోబు చచ్చిపోతేనే, సమూయేలు చచ్చిపోతేనే వారం రోజులు ఏడ్చారు. ఇప్పుడు భర్త చచ్చిపోతే భార్య అయిన బత్షెబ ఎన్ని రోజులు ఏడ్చుంటుంది? ఆ రోజుల్లో అంగలార్పు దినములు అంటే 7 రోజులు. ఈరోజు సంతాప దినం అని చెప్పి మనం కూడా, ఎవరైనా గొప్ప వాళ్ళు చనిపోతే సంతాప దినం ప్రకటిస్తారు 1 డే. ఇంకా ప్రముఖమైన వ్యక్తి అయితే 7 days. భర్త పోయాడట, ఏడ్చిందట, అంగలార్పు దినములు ముగిసినాయి. అంగలార్పు దినములు ఆ రోజుల్లో 7 రోజులు. మరి 7 రోజులు ముగిసిన తర్వాత బైబిల్లో స్పష్టంగా ఉంది, అంగలార్పు దినములు ముగిసిన తర్వాత, అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయిపోయింది. జాగ్రత్తగా వినండి. చేసింది దారుణమైన కార్యం. వ్యభిచారం చేశాడు, నరహత్యలు చేశాడు, నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆఖరికి తాను చంపించేసిన తర్వాత చచ్చిపోయిన భర్తను గూర్చి బత్షెబ ఏడ్చి కాస్త ఏడ్చింది. ఒక 1 week 10 days పిలుపు వచ్చేసింది. దావీదు పిలిపించాడు, బత్షెబ వచ్చింది. దావీదు పెళ్లి చేసేసుకున్నాడు. అందరికి ఏమనిపించిందో తెలుసా? అయ్యో, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి
ఒక ఇల్లాలు తన భర్తను పోగొట్టుకొని మోడుబారిన జీవితాన్ని జీవించవలసిన సమయంలో, విధవగా మిగిలిపోయిన సమయంలో దావీదు ఎంత మంచోడు. మహారాజు అయినప్పటికీ కూడా ఒక సైనికుని భార్య ఒంటరిగా మిగిలిపోయిందని, విధవగా మిగిలిపోయిందని దావీదు ఎంత కనికరం చూపించి తన సొంతం చేసుకున్నాడో. దావీదు మహా గొప్ప మనసున్న మహారాజు అని చెప్పి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే పైనుంచి దేవుడు ఈ డ్రామా మొత్తం ఎంత మాయ చేస్తున్నావు, వ్యభిచారం చేసి, నరహత్య చేసి, నరికేసి, ఎంత దాన్ని కూడా పుణ్యంగా మార్చేసుకున్నావే, చేసిన పాపాన్ని కూడా నువ్వు పుణ్యంగా మార్చేసావే, చేసిన పాపాన్ని కూడా నీకు మంచి పేరు వచ్చే విధంగా దాన్ని మార్చేసుకున్నావే. లేరా ఈరోజు అలాంటి వాళ్ళు? తప్పు చేస్తూ కూడా ఆ తప్పులో నుంచే ఏదో ఒక ఒప్పు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలా కాదండి, అసలు ఎందుకు చేస్తున్నానంటే అని చెప్పి చేసే పాపిష్టి పని నుంచి కూడా ఏదో మంచి చేస్తున్నట్టుగా మనుషుల్ని మాయ చేసే మనిషివి కాదా నువ్వు? దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. వ్యభిచారం చేశాడు, ఆ కొంపలో నిప్పులు పోశాడు, భర్తను చంపించేశాడు, ఒక్కడిని కాకుండా 10 మంది చావడానికి కారకుడయ్యాడు. ఇదంతా చేసేసి భార్యను తెచ్చేసుకుని తన భార్యను చేసేసుకున్నాడు. అందరూ ఎదుటేమో అనాథగా మిగిలిపోయినటువంటి ఒక విధవరాల్ని తాను ఆధారంగా నిలబడి, అండగా నిలబడి తన భార్యను చేసుకుని మోడుబారిన జీవితాన్ని చిగురింప చేస్తున్న మహారాజు, మన రాజు అని చెప్పి చప్పట్లు కొడతా ఉంటే దావీదు అబ్బా భలే ఫోజు పెట్టుంటాడు. బైబిల్లో ఏముందో తెలుసా? చివరి మాట 27వ వచనం. ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. వ్యభిచారం వల్ల కుమారుడు పుట్టాడో? రైట్. జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు వ్యభిచారం చేసిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 1 సంవత్సరం గడిచిపోయింది. అంచా సాధారణంగా నవమాసాలు అంటారు, మగపిల్లాడైతే కొంచెం ఆలస్యం అవుతుంది అంటారు. 9 లేక 10 నెలల ప్రారంభంలో ఒక బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టేశాడు, పుట్టి 1 సంవత్సరం అయిపోయింది. ఎప్పటిదాకా దేవుడు దావీదును చూస్తూ వచ్చాడు. ఎక్కడైనా పశ్చాత్తాపడతాడేమో, ఎక్కడైనా తప్పు తెలుసుకుంటాడేమో, ఎక్కడైనా తాను చేస్తున్న ఈ పాపిష్టి పనులకు ఫుల్ స్టాప్ పెడతాడేమో అని చెప్పి దేవుడు దావీదుకు సమయాన్ని ఇచ్చాడు. ఎంత సమయాన్ని ఇచ్చాడు మీరు చెప్పగలరా? 1 సంవత్సరం. ఎంత? 1 సంవత్సరం. ఎన్ని రోజులు సంవత్సరం అంటే? 365 రోజులు. చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడా? చేసిన పాపాన్ని చెప్పుకున్నాడా? పశ్చాత్తపడ్డాడా? పడలా. కనీసం దాని గురించి ప్రస్తావన కూడా బైబిల్లో లేదు. ఇక దేవుడు చూశాడు, 365 రోజులు అయిపోయింది, 1 సంవత్సరం అయింది. దేవుడు దిగొచ్చాడో? ప్రవక్త అయినటువంటి నాతాను వాక్కు ద్వారా దేవుడు దిగొచ్చాడు. 12వ అధ్యాయం. ఇప్పుడు దేవుడు ఈ ఎపిసోడ్లోకి అడుగు పెడుతున్నాడు. దావీదు పరిస్థితులు తలక్రిందులు కాబోతున్నాయి. దేవుడు ఎవరి జీవితంలోనైనా ప్రవేశించినా, ఎవరి కుటుంబంలోనైనా ప్రవేశించినా, ఎవరి వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ప్రవేశించినా అది ఆశీర్వాదం. కానీ నువ్వు చేసే అడ్డమైన పనులు చేసి దేవుడు కానీ అడుగు పెట్టాడు అని అంటే చీల్చి పడేస్తాడు. మొదటి రాకలో ఆయన వతకు తేబడిన గొర్రె పిల్లగా వచ్చాడు, కానీ 2వ రాకలో ఆయన గొర్రె పిల్లగా రాబోటల్లా చీల్చి చెండాడే యూదా కొదమ సింహముగా రాబోతున్నాడు. అది ఆయన యొక్క విధానం.